ఈరోజు సీనియర్స్ విభాగాన్ని ప్రదర్శన ముగించుకొని తిరిగి రేపు తోట్లవల్లూరు మండల స్థాయి పోటీలాగా ప్రదర్శన కార్యక్రమాన్ని పిలుస్తున్నారు ఏమయ్యా తమ్ముడు నేను పెట్టుకున్నారు కళ తీసుకొని అనే బాబు గారు మొత్తం నెక్కి పంపించండి అక్కడ ముందు వస్తున్నటువంటి కెత్తనం ముందు ఆటపట్టుకు వేసిన వ్యక్తి అటు తక్కువ సమయంలోనే సుమారుగా 5-6 కెత్తలు 2-3 ఆవులు ఈ పేర్లు కాకపోయినా వారి వేరే పేర్లైనా సరే ఒంగోలు జాతి వృషభరాజు మీద మక్కువతో ఈ గిత్తను సుమారుగా 5-6 గిత్తలను కొనుగోలు చేసి బహుమతి దాతల యొక్క సహాయ సహకారాలతో ఆర్వీఎస్ బుల్స్ తరఫున ఆర్వీఎస్ బుల్స్ సంస్థ అధినేత రెడ్డి ఏడుకొండల గారు ఈ ప్రదర్శన కార్యక్రమంలో బ్రహ్మాండంగా 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాల గురించి ఏంటికయ్యా కోర్టు నలువైపులో మంచి కనిపించాలి, సహకరించాలి. ఎడ్ల గట్టలో సహకరించవలసిందిగా కార్యక్రమం ఈ జతకు జత యజమాని శాలువతో సత్కరించి జ్ఞాపికను బహుకరించవలసిందిగా పశుపోషకులు పెద్దలు ఈ కార్యక్రమాల్లో అనుభవశాలి కల్లం సాంబశివారెడ్డి గారిని యజమాని సత్కరించవలసిందిగా కల్లం సాంబశివారెడ్డి గారిని, అలాగే ఆర్ఎస్ శివనాగేశ్వర గారిని, నాని గారిని మరియు ఈ యొక్క ఆర్ఎస్ బస్ అధినేత రెడ్డి ఏడుకొండ గారి ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా రావాలండి. సలహాలు ఇస్తూ పెద్దదాకా మా వంటలు పడిన కల్లం సాంబశివారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మమ్మల్ని అజయ్ చౌదరి గారిని వెంటాల శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము. సార్ ముందు రావాలి. 7 గంటల పోస్టులో బెస్ట్ అవార్డు చేసినటువంటి ముసలయ్య గారు పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఇంకెవరు రావద్దు. నీరజ్ బాబు గారు ఫ్రెండ్ సర్కిల్. ముందుగా చిన్నపల్లపాట గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా నిజంగా చేతులెత్తి నమస్కారం చేయాలి. మరి ఎందుకంటే ఎంత చిన్న గ్రామంలో, మా మండలంలోనే చాలా చిన్న గ్రామం అయినటువంటి పొలపాట గ్రామం. మరి ఈ గ్రామంలో రెడ్డి ఏడుకొండలని ఈయన సాధారణంగా ఎవరికి, మాకైతే గత 27 సంవత్సరాల నుంచి నేను కూడా రాజకీయాల్లో ఉంటున్నాము, ఎడ్ల పందాల్లో పాల్గొంటున్నాం, కానీ మాకు అసలు తెలియదు ఈయన గురించి, కానీ ఈయన ఎవరు ఏంటి అని కూడా. ఒక రోజు నాకు పెద్ద అబ్బాయి అని ఇక్కడ బొడ్డపాడు ఆయన వెంకటేశ్వరరావు అంటారు, ఆయన ఒక రోజు నాకు ఫోన్ చేసి, సార్ మేము ఎడ్ల పందాలు నిర్వహించాలని చిన్నపల్లపాట గ్రామంలో అనుకుంటున్నాం, మరి మీ వంతు మీరు మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మరి కొండల గారు కూడా ఫోన్లో మాట్లాడారు. తప్పకుండా నా వంతు నేను సహాయ సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది. మరి అలాగే ప్రైజులు డిస్ట్రిబ్యూషన్లో ఇంటిలోకి వచ్చేసరికి అందరూ దాతలు చాలా వరకు రాశారు సార్ అని చెప్పడం జరిగింది. సరే, నేను ఆ రోజు దానాగిన్నెలు కానివ్వండి, మరి ఈ శాలువాలు ఇవన్నీ కూడా దాదాపుగా ఒక 40-50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ అని చెప్తే, సరే వాటికి నేను ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. మరి అలాగే నా వంతు నేను ఏర్పాటు చేశాను. మరి మామూలుగా మేము రాజకీయాల్లో ఎక్కడైనా సభలు కానీ ఏర్పాటు చేసినప్పుడు ఎవరైనా పెద్దలు మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ వస్తూ ఉంటారు. ఆ సభల్లో మేము
ఏదైనా ఒకటి కొరతగా మర్చిపోవడం జరిగింది అనుకోని రీతిలో. కానీ ఈ 3 రోజుల్లో ఎక్కడా కూడా కొండలని ఆయన వాళ్ళ టీం కానివ్వండి, వాళ్ళ మిత్ర బృందం కూడా ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు కానివ్వండి, ఎడ్ల జాత వాళ్ళకి భోజనం సదుపాయం కానివ్వండి, ఎక్కడా కూడా ఇంత వాతావరణం సహకరించకపోయినా కానీ ఎక్కడా కూడా ఏ లోటుపాట్లు రానివ్వకుండా మరి ఎంత దిగ్విజయంగా ఈ 4 రోజుల నుంచి కూడా చిన్నపల్లిపక్క గ్రామ ప్రజలందరూ కూడా వారికి సహకరించి, కొండల గారికి సహకరించి మరి నిజంగా ఎంత టీం ఎంత కష్టపడి పనిచేస్తా ఉన్నారు. తప్పకుండా మీరు మళ్ళా ఎప్పుడు ఎడ్ల పోటీలు జరిపినా కానీ మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మరి కొండల గారు అతి చిన్న వయసులోనే ఈ వ్యవస్థను స్థాపించి మరి ఎంతో మహానుభావులు కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇవాళ పశుపోషణలో భారీ స్థాయిలో వాళ్లే నిలబడుతున్నారు. కానీ ఒక సామాన్య రైతు ఒక ఎద్దు పేరైతే కొనుక్కురాలేని స్థితిలో ఉన్నాం. మరి అలాంటి స్థితిలో కూడా ఆయన 3 జతల ఎద్దులను మేపడం అంటే చాలా ఈ గ్రామానికే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి కొండల గారిని వీరంతా కూడా ఎప్పుడు వెన్నంటే ఉండి ఆయనకి మంచి ప్రోత్సాహకులుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి వీరంతా కూడా మంచి మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు చేస్తా ఉన్నాం. ఎందుకంటే చక్కగా ఆయన అడుగుదాడల్లో మీరంతా నడిచి చక్కగా ఆయనకు వెన్నంటే ఉండి ఈ 3 రోజుల నుంచి కూడా ప్రదర్శన నిర్వహించారు. అదేవిధంగా రేపు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీరంతా కూడా చక్కగా ఏం లేదు కోర్టులో ఎవరు మీరు అల్లరి చేయకుండా ఉంటే బయట వాళ్ళు ఎవరు రారు. మీరు చక్కగా క్రమశిక్షణతో ఉన్నప్పుడు బయట వాళ్ళు కూడా క్రమశిక్షణ పాటిస్తారు. అది ఒక పద్ధతి నేర్చుకుంటే చాలు మనం ఎడ్ల పోటీలు పెట్టాలంటే. అందువల్ల రేపు కూడా చక్కగా ఆయనకి సహకరించి మీ అందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇతర ప్రాంతాల్లో చేసిన రైతు సోదరునికి ఎవరైనా మాట్లాడాలండి. ధన్యవాదాలండి. అదే ఏడుకొండ గారికి మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు. ఇతర ప్రాంతాల నుంచి రైతు సోదరులు వెంటాల శ్రీనివాస్ గారు, పమిడి అంజయ్ చౌదరి గారు, ఉమామహేశ్వరరావు గారు, రమేష్ గారు ఎంతో మా గోపిశెట్టి ఫణికుమార్ గారిని ఈ కార్యక్రమం గురించి 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాల గురించి మంచి నైపుణ్యతను కనబరిచినటువంటి మంచి ఆలోచనలు, క్రమశిక్షణ గురించి, కార్యక్రమాల గురించి ఎంత బ్రహ్మాండంగా తెలియజేసినటువంటి పెద్దలు కల్లం సాంబశివరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదములు. ఇంకా ఎవరైనా మాట్లాడవలసిందిగా. అంతేకాకుండా ఈ 3 రోజుల నుంచి మనకు రిఫరీగా వ్యవహరించి ఎక్కడ ఎవరికి ఎటువంటి తారతమ్యాలు లేకుండా చక్కగా మరి ఇన్ని జతలకి కూడా మరి దాదాపుగా 40 జతలకి క్రమశిక్షణతో ఆయన నైపుణ్యతతో చక్కగా టైం మొత్తం కానివ్వండి, చెప్పడం కానివ్వండి, యాంకరింగ్ లో కానీ ఎక్కడ ఏ పొరపాట్లు జరగకుండా చక్కగా వ్యవహరించినటువంటి హుసేన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన గ్రామం తరఫున. తప్పకుండా ఆయన కూడా చక్కగా ఇంకా అభివృద్ధి చెంది ప్రతి రాష్ట్ర స్థాయిలో కూడా ఇలాంటి కార్యక్రమాలకు పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఫణికుమార్ గారు మాట్లాడారు. త్వరగా స్పీడ్గా. ఈరోజు ఈ 3 రోజుల బట్టి జరుగుతున్న ఎడ్ల బల ప్రదర్శనకి, పూడులాట ప్రదర్శనకి చుట్టుపక్కల గ్రామాల నుండి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ మా ఆహ్వానాన్ని మా గ్రామం తరఫున ఈ ఆర్వీఎస్ గ్రూప్స్ అధినేత రెడ్డి ఏడుకొండల గారి ఆహ్వానాన్ని మన్నించి ప్రతి జతతో మా ఊరు విచ్చేసి పోటీలో పాల్గొన్న పశుపోషకులందరికీ, ముఖ్యంగా మాకు అన్ని విధాల అన్నదానంగా ఉంటూ పెద్ద దిక్కుగా వ్యవహరించి మమ్మల్ని ముందుకు నడిపించిన కలం శివారెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా మందికి రైతులకి ప్రత్యేకంగా దాతలు కూడా ముందుకొచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి, ఎందుకంటే ఎడ్ల పందాలంటే చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని, అది అందరికీ తెలిసిందే. ఇవాళ ఎంత మేపడమే కష్టం అవుతే అట్లా మేపడా ఇట్లా పందాలు నిర్వహిస్తా ఉన్నారంటే దాతలు గొప్పదనం ఉంది. ప్రతి సైజులో కూడా 8 ప్రైజులు ఇచ్చి మమ్మల్ని ముందుండి మాకు ప్రోత్సాహాలు ఇచ్చి ఈ కమిటీ ద్వారా ఈ బల ప్రదర్శన జరగడానికి అందరి ద్వారా మాకు సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏడుకొండ గారి గురించి చెప్పాలంటే ఆయనకి ఎడ్లలో అవగాహన లేకపోయినా ఎడ్ల మీద ఉన్న మక్కువతో ఈ సంస్థ స్థాపించి చిన్నపురపాలెం గ్రామంలో కూడా ఆర్వీఎస్ బుల్స్ అన్న ఒక సంస్థ ఉందంటే అది రెడ్డి ఏడుకొండ గారి పుణ్యమే. చాలా కూడా చూడటానికి వెళ్తా ఉన్నాం కానీ మన ఊరి పేరు ఎక్కడ వినపడదా అనుకుంటా ఉన్నాం.
అలాంటి లోటు మా గ్రామానికి లేకపోయినా ఏడుకొండ గారి ద్వారా అవి గెలిచినా ప్రైజ్ వచ్చినా లేకపోయినా మా ఊర్లో కూడా పందిపెట్టి ఉండే అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అది ఏడుకొండ గారు ధైర్యానికి మెచ్చుకోవాలి. అది ఆయన కూడా ప్రతి ఒక్కరు మన గ్రామంలో ఉన్నవాళ్ళు మనం ఎట్టారు ఖర్చు పెట్టి మన మేపలను బట్టి అతను చేసే అడుగులో మనం కూడా అడిగేస్తా అతని ముందుండి మనం కూడా బలంగా నిలబడితే అతను కూడా ఎక్కువ కాలం మేపి ఈ ప్రదర్శనలు ఇట్లాంటి పోటీలు నిర్వహించి జతలను మేపడానికి ఉత్సాహంగా ముందుకు వస్తాడని దేవుడికి అతనికి మేపే ఓపిక అన్ని మంచి చెడు కల్పించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. వచ్చిన రైతు సోదరులందరికీ మా గ్రామం తరఫున కృతజ్ఞతలండి. రైతు సోదరులు ఎవరైనా త్వరగా రమేష్ గారు ముస్లిం గారు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ముస్లిం గారు సన్నాల గోపిరాజ్ గారు డబ్బా సార్ యూట్యూబ్ ఛానల్ గట్టిగా క్లాస్ కొట్టాలా. పోటీలో చెట్టగా ఆర్మీఎస్ చిరుకులపాక తోటలూరు మండలం కృష్ణావల్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. దూరంగా ఉన్న ఎంకరేజ్ చేయండి, లోనికి రావద్దు. దూరంగా ఉన్న ఎంకరేజ్ చేయండి, లోనికి రావద్దు. ఇళ్లలో తప్పట్లో ఎంకరేజ్ చేయాలా కమిటీ వారి చెప్పండి. ప్రేక్షకులను ఇళ్లలో చప్పటితో మొదటి రౌండ్ 200 అడుగుల దూరాన్ని 29 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి. రెండో రౌండ్ 400 అడుగుల దూరాన్ని 1 నిమిషము 9 సెకండ్లో పూర్తి చేస్తున్నాయి. 4వ స్థానంగా ఉన్నాయా. మూడవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషము 53 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 11 సెకండ్లు ముందంజలో ఉన్నవి. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 5 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ఆంజనేయ స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్వీఎస్ చిన్నపులిపాక వారి జత పొందిన ఎందుకు వస్తున్నారయ్యా మైబాయ్ మేమంతా బ్యాచ్ వస్తుంది. అప్పు 4వ రౌండ్ 800 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 40 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 10 సెకండ్లు ముందంజలో ఉన్నవి. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 11 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ఆర్వీఎస్ చిన్నపులిపాక వారి జత పోటీలో ఉన్నాయి. ఏటే చెంకమ్మంది లేదు, ఏడుకొండల గారి ముందు కాదు. త్వరగా ఉండాలి. 5వ రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 29 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 19 సెకండ్ల ముందంజలో ఉన్నది. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 13 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ఆర్వీఎస్ బుల్స్ చిన్నపులిపాక వారి జత పోటీలో ఉన్నాయి. ఆఖరి చిత్త
గారి జత. రమేష్ గారు చూసుకోవాలంటే బండి వెనకమాల 2 చక్రాలను పూర్తిగా బయటికి వెళ్ళి తిరిగి రావాలి. అక్కడ సర్పాలు మీరు 6వ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 24 సెకండ్లో పూర్తి చేస్తున్నాయి. 4వ స్థానంలో కొనసాగుతున్న కన్నా 1 సెకండ్ ముందంజలో ఉన్నది. ఎవరు రాలే కానీ కమిటీ వాళ్ళు అక్కడ రండి. ఎవరు రాలే కానీ నేను తిరగడం పోయింది. సహకరించాలి. 5 నిమిషములు ఉన్నది. పట్టుకోండి, పట్టుకుండాలి. ఏడవ రౌండ్ 1400 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 14 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్ల ముందంజలోనే గ్రామస్తులందరూ కూడా కొంచెం దూరంగా పాటించాలండి, దూరంగా ఉండాలి. 4 నిమిషములు. 8వ రౌండ్ 1600 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 4 సెకండ్లో పూర్తి చేస్తున్నాయి. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్ల వెనుకంజలో ఉన్నది. 3వ స్థానంలో కొనసాగుతున్న జతకు 4వ స్థానంలో కొనసాగుతున్న జతకు 18 అడుగులు తేడా. 18 అడుగులు తేడా. కర్ర ఆగండి, ఆగండి, వెళ్ళమాకు. రేపు లోకల్ మండల తోటవల్లూరు మండల స్థాయి విభాగానికి 8 గంటలకి పేర్లు నమోదు చేసుకుని 9 గంటల నుంచి 5 గంటల వరకు పోటీలు పూర్తి చేయాలని కమిటీ వారు నిర్వహించాలండి. మండల స్థాయిలో పోటీ పనులు రైతులందరూ కూడా 8 గంటలకల్లా వచ్చేసేయాలి. 3 నిమిషములు ఉన్నది. తొమ్మిదవ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 6 సెకండ్లో పూర్తి చేసుకున్నాయి. 4వ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నాయి. కొప్పడు మాటయ్య ఏం గురించి చెప్పేది. వాళ్ళు కంగారు ఉంటారో జనగలు కోసం కళ్ళగలు ఉంటే మనకే ప్రమాదం. 2 నిమిషములు ఉన్నది. 2 నిమిషములు ఉన్నది. పదవ రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 7 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. మైగారు సహకరించాలి. మైగారు ఆగండి, ఆగండి, మైగారు ఆగండి అయ్యా. ఆగండి, ఆగండి, సహకరించండి. రౌండ్ 2200 అడుగుల దూరాన్ని 1 నిమిషం ఉన్నది. 1 నిమిషం ఉన్నది. ఇప్పుడు చివరకు వచ్చి తిరిగి
కైవసం చేస్తున్నారు. తర్వాత రెడీగా ఉన్నాయి. ఇక చివరకు వచ్చి తిరిగి మొక్కలకు దూరాన్ని లాగితే 4వ బహుమతిని, 19 అడుగుల దూరాన్ని లాగితే 3వ బహుమతి. 30 సెకండ్లు 19 అడుగుల దూరాన్ని లాగితే 3వ బహుమతిని కైవసం చేస్తున్నారు. సమయం పూర్తయినది. టేప్ తీసుకురాలేదా? మన కోసమే కదా టేప్. పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి 53 అడుగుల 5 అంగుళం దూరం లాగి 2453 అడుగుల 5 అంగుళం దూరం లాగి 3వ బహుమతిని కైవసం చేస్తున్నాయి.